నిషేధిత భూముల జాబితా విషయంలో రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. విషయం ఏంటంటే కొత్తగా అమలు చేస్తున్నటువంటి భూభారతి వ్యవస్థలో కూడా గతంలోని ధరణి పోర్టల్లో జరిగిన విధంగానే తప్పిదాలు జరుగుతున్నాయి, పునరావృతం అవుతున్నాయని ఆరోపణ జరుగుతుంది. ఎందుకోసం అనేది ఇప్పుడు మనం చూద్దాం. Represented by La Lens TV. నిషేధిత భూముల జాబితా 22A లిస్ట్ అనేది మనకు అందరికీ తెలుసు. అయితే ఏ రికార్డుల ఆధారంగా కొత్త లిస్టు రూపొందిస్తున్నారో స్పష్టత అనేది లేదు. ఎందుకోసం అంటే పాత సేత్వార్ కాస్రా పహాని ఆధారంగా నమోదు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఓకేనా, ఇక్కడ క్లియర్. అయితే విషయం ఏంటంటే రికార్డులు అనేవి కార్యాలయంలో అందుబాటులో లేవని, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా మనం అడిగినప్పుడు మా దగ్గర లేవు అంటూ లిఖితపూర్వకంగా రాయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎలా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనేది మీరు ఎలా పొందుపరుస్తున్నారు, ఎలా అనేది మీరు మెయింటైన్ చేస్తున్నారు అని మనం అధికారులను అడిగితే అధికారులు మనకు సమాధానం ఏం చెప్తున్నారంటే పాత సేత్వార్ కాస్రా పహాని ఆధారంగానే మేము నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. వారి వరకు క్లియర్గా ఉన్నారు. కానీ మనం ఎప్పుడైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అడుగుతామో ఏమని, మాకు పాత సేత్వార్ కాపీ దాంతోపాటుగా కాస్రా పహాని వంటివి పాత రికార్డులు మాకు కావాలి అని ఆర్టీఐ ద్వారా అడిగినట్లయితే మా దగ్గర అలాంటి రికార్డులు లేవు అంటున్నారు. ఈ ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది ఆర్టీఐ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేసినటువంటి కొంతమంది ప్రజలు. అయితే విషయం ఏంటంటే అసలు సమస్య ఎక్కడ ఉంది అంటే కొనుగోలు చేసిన భూములు, రిజిస్ట్రేషన్ పూర్తయిన భూములు, మ్యుటేషన్ జరిగినటువంటి భూములు, పట్టాదార్ పాస్బుక్ ఉన్నటువంటి భూములు కూడా, ఇవన్నీ కూడా అసైన్ ల్యాండ్స్ అంటూ నిషేధిత జాబితాలో నమోదు చేస్తున్నారని ఆరోపణ. అయితే ఇక్కడ మనకు దిశా పత్రికలో వచ్చినటువంటి విధంగా కీలకమైన లోపాలు ఏమున్నాయంటే ఇప్పుడు పేపర్ అనలైజ్ చేసిన తర్వాత నాకు కొన్ని పాయింట్స్ అనేవి దొరకడం జరిగింది. అవి ఏంటంటే అసైన్మెంట్ కమిటీ వివరాలను నమోదు చేయడం లేదు, ఎప్పుడు లావణి పట్టా ఇచ్చారన్నది ఏది లేదు, ఫైల్ నెంబర్ నమోదు చేయడం కూడా లేదు, రిమార్క్ కాలం ఖాళీగా ఉంటుంది. ఇవన్నీ కూడా అంటే డాక్యుమెంటైజేషన్ ట్రాన్స్పరెన్సీ కూడా లేనట్టుగా కనిపిస్తుంది దిశా కథనం ప్రకారం. ఇక్కడ మనం చట్టపరమైన విషయం గురించి మాట్లాడుకుంటే రికార్డ్స్ ఆఫ్ రైట్ 1971 ప్రకారం డేటా అప్లోడ్ చేయాలి. అయితే 75 ఏండ్ల పాత రికార్డులలోని ప్రామాణికంగా తీసుకోవడం వల్ల లక్షల మందికి నష్టం జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎందుకోసం అంటే 2015లోని హైకోర్టు సెక్షన్ 22A స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఏమని, PPN నెంబర్ 5382/2025 కేసు ప్రకారం కొత్త ప్రొహిబిటెడ్ లిస్ట్ తయారవుతున్నాయని చెప్పింది. అయితే కానీ ఫార్మేట్ ప్రకారం పూర్తి స్థాయిలో దస్తావేజు జత చేయలేదంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఇదే విషయం పైన రైతులకు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమని, మీ భూమి 22 లిస్టు జాబితాలో ఉందో లేదో ఒకసారి వెంటనే చెక్ చేసుకోమని వాళ్ళు సలహా కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే విషయం ఏంటంటే దిశా పత్రిక మరో కీలకమైన విషయాన్ని రాసుకురావడం జరిగింది. ఏమనంటే ఆంధ్రప్రదేశ్లోని 22A సమస్యలపై 15 రోజులలోనే పరిష్కారం కోసం కొత్త విధానం ఆటో ఐడెంటిఫికేషన్ తీసుకురావడం జరిగింది అంటూ మనకు తెలియజేస్తుంది దిశా పత్రిక. అయితే ఇదే విషయంలో 7.85 లక్షల ఎకరాలను క్లియర్ చేస్తూ 13.59 లక్షల ఎకరాలను గుర్తింపుగా ఇచ్చింది. దాంతోపాటుగా మిగిలింది ఎంత అంటే 5.74 లక్షల ఎకరాలను ఇప్పుడు సమస్య నుంచి తీర్చాల్సి ఉంటుంది అంటూ దిశా పత్రికలో వచ్చినటువంటి కథనం. అయితే ఇలాంటి 22A లిస్ట్ అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి భూములకు సమస్యలు ఎలా వస్తాయంటే భూమి అమ్ముకోలేరు, రిజిస్ట్రేషన్ ఆగిపోతుంది, బ్యాంకు లోన్ రాదు, సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ తిరగాల్సిందే. ఇక్కడ మనం వీడియో కంక్లూజన్లో ఒకే విషయం మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటనంటే భూమి మీదే అయితే రికార్డులు కూడా మీ వైపే ఉండాలి. మీ భూమి 22A ప్రొహిబిటెడ్ లిస్ట్లో జాబితాలో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. ఆల్రెడీ దిశా పత్రికలో వచ్చినటువంటి పేపర్ క్లిప్ను మీకు డిస్ప్లే మీద ఇవ్వడం కూడా జరిగింది. ఇదంతా కూడా దిశా పత్రికలో వచ్చినటువంటి కథనం ప్రకారం మనం అనలైజ్ చేసి మాట్లాడుకోవడం జరిగింది. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లా లెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.